ఈ వారం మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఉల్లాసవంతమైనటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయపరంగా ఆనంద సంఘటనలు కలుగుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు అందరికీ లభ్యమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే రవి గ్రహం, బుధ గ్రహం ఈ రెండింటి ద్వారా మీకు ప్రతికూల సంఘటనలు అనగా జాప్యాలు, చిరాకులు లేదా అసంతృప్తి వంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క ప్రతికూలత దోష ప్రక్రియ పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయాల యొక్క దర్శన, మహావిష్ణువు యొక్క పూజ ఇటువంటివి బాగా ఉపకరిస్తాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. బుధుడి ద్వారా అనుకూలత పెరుగుతుంది. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం శుభాల్ని కలిగిస్తుంది. అన్ని గ్రహాల యొక్క అనుకూలతని రెట్టింపు చేస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టాల్సినటువంటి దానాల్ని పరిశీలించినట్టయితే పెసలు, ఆకుకూరలు ఈ రెండు కనుక మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో కూడా రక్షణ ఏర్పడుతుంది. ఇక ఈ వారం మీరు చేయదగినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే వ్యాపార విస్తరణలు మాత్రం ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి.